ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24వ వచనం. చిన్నవి మరియు జ్ఞానమైన వంట. ఏమిటా 4 జీవులు? చీమలు, చిన్న కుందేళ్లు, మిడతలు, బల్లి. నిజమే, చిన్న జీవులే. వాక్యం సెలవిస్తుంది, పరిమాణం కాదు, జ్ఞానం ముఖ్యమైనది. బలహీనంగా కనిపించిన తెలివిగా జీవించగలిగేలా ఈ 4 జీవులు పాఠాన్ని నేర్పిస్తాయి. చీమలు ముందుగానే ఆలోచించి క్రమశిక్షణతో జీవించమని చెబుతున్నాయి. చిన్న కుందేళ్ళు సురక్షితమైన స్థలం ఎంచుకోమంటున్నాయి. అంటే దేవుడే మన బలం, ఆయనే మన ఆశ్రయం. మిడతలు నాయకుడు లేకపోయినా ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే విజయాన్ని చూడగలుగుతామని చెబుతున్నాయి. బల్లి సులభంగా పట్టబడిన చాకచక్యంతో, తెలివితో ఏ స్థలానికైనా వెళ్ళిపోగలమని నేర్పిస్తుంది. ఇవన్నీ చిన్నవే, కానీ వాటి జ్ఞానంతో అవి గొప్పవి అయ్యాయి. మనం కూడా చిన్నవారమని, శక్తి లేని వారమని దిగులు వద్దు. దేవుని జ్ఞానం అయిన కృప మనతో ఉంటే చిన్నవారమైన మనం గొప్పవారం అవ్వగలం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.